అంతే కదండి. ఒక్కటే చెప్తాను నేను, 2 పనులు చెయ్యండి రోజు. ఒక్కటి గుర్తుపెట్టుకొని కుటుంబం బాగుండాలంటే, ఉదయమో సాయంత్రమో ఏదో ఒకటి వీలుని బట్టి అందరూ కలిసి భోజనం చేయడం, అదొక్కటి కలిసి తినాలి. అందరూ ఒకేసారి కూర్చోవాలి. అప్పుడు ఒకళ్ళ రుచులు అభిరుచులు ఒకళ్ళకి తెలుస్తాయి. నీకు ఇది ఇష్టం కదా, ఇంకొంచెం వేసుకో అన్నారనుకోండి, ప్రేమ పెరిగిందా లేదా? అక్కడ టేబుల్ మీద పెట్టి నీ ఇష్టం పెట్టుకు తిను అంటే ఇష్టమో కష్టమో తెలియదు. వీలైనంత వరకు ఆ భోజనాల దగ్గర వంటల పేర్లు, చుట్టరికాల పేర్లు తెలుగులో పెట్టుకోండి. అది బాగుంది. చాలు. ఈ 2 పాటిస్తే కుటుంబ వ్యవస్థ చాలా వరకు బాగుపడుతుంది నాకు తెలిసి. ఈ 2 దొరకట్లా మనకి. రైస్ పెట్టంటాడు, బియ్యం తీసుకెళ్ళేయండి. బాయిల్డ్ రైస్, ఉప్పుడు బియ్యం వేయండి. అన్నం అని అడగమనండి. అన్నం మనం తినేది ఏదైనా అన్నం పెట్టమని అడగలేరా? అన్నపూర్ణి సదాపూర్ణి, అదే కదా. అన్నం అనే పదమే తెలియటలేదు ఎవరికి. రైస్ తప్ప అన్నం అన్న పదం. వైట్ రైస్ ఏంటి? వైట్ రైస్ ఏంటి? వైట్ రైస్ అంటే బ్రౌన్ రైసు వైట్ రైసు బయట ఉన్నవ్వా? అన్నం ఉట్టి ఏది ఇప్పుడు వేరే కల్చర్స్ వచ్చాయి కదా, అన్నాలు కూడా రకరకాల రంగుల అన్నాలు వచ్చాయి. మనం కలుపుకోవడం లేదు, వాళ్ళు కల్పిస్తున్నారు. అదేం చేతకాకపోవడమో తెలియదు, మరి కలుపుకోవడం రాదనుకుంటా మనకి. అన్నీ కల్పిస్తున్నారు. అది అలాంటిది కాకుండా భోజనం దగ్గర కూర్చుని బీరకాయ కూర వేయి, అరటికాయ కూర వేయి, వంకాయ కూర అనే పదాలు నేర్పండి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మామ, అత్త అన్న పదాలు వాడండి. వాటిల్లో ఉన్న ప్రేమ మమ్మీ అంటే వచ్చిందా? మమ్మీ అంటే నా కళ్ళ ముందు ఇంకోటి కనపడుతుంది. ఏ దేశం వాళ్ళు మమ్మీ అని పిలవరు, మనం తప్ప. అమ్మ అని పిలవండి, అమృతంలాగా ఉంటుంది. అలాంటి పిలుపులు ఒకటి తెలుగులో పెట్టుకుని భోజనాల దగ్గర ఒక్కసారి భోంచేయడం వీలైతే పొద్దున, లేకపోతే సాయంకాలం. ఎందుకంటే పిల్లలు పొద్దున 7 8 వెళ్ళిపోతారు, స్కూళ్ళకి త్వరగా వెళ్ళాలి కదా. సాయంకాలం దానివల్ల ఎన్ని రకాల మార్పులు వస్తాయి? అందరూ ఎదురు చూస్తారని వీధుల్లో తిరగడం మాని త్వరగా ఇంటికి వస్తారు, క్షేమంగా వస్తారు. ఒకళ్ళ రుచులు ఒకళ్ళకి తెలుస్తాయి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆగడం తెలుస్తుంది, ప్రేమలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి. ఇది ఒక్కటి పాటించగలిగితే మాత్రం చాలా మార్పు వస్తుందని నేను గమనించాను. ఎవరి మధ్య ఉన్న చిన్న చిన్న ప్రపత్యాలు ఉంటే అక్కడికి వచ్చేసరికి అందరూ చూస్తారనే ఉద్దేశంతో తగ్గిపోతాయి. చాలా మార్పు వస్తుందండి.